హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 11th మార్చ్ 2026. జనరల్గా ఎక్కువగా ఏదైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్. ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత మీరు చేస్తేనే దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా అవసరం. ఈ రోజున ఏదైతే నిఫ్టీ మార్కెట్లో 24,300 దగ్గర నుంచి కూడా మార్కెట్ కరెక్షన్కే రెడీ అవుతున్న టైంలో నిన్నటి రోజున చూసుకున్నట్టయితే 24,000 దగ్గర నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. ఈ రోజున మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ తీసుకుని డౌన్ ట్రెండ్కి వస్తుంది. ఇంట్రాడే చేయాలనుకునే వాళ్ళకి మార్కెట్ యొక్క లాంగ్ పర్స్పెక్టివ్ ఏం అవసరం లేదు. ఆ రోజు మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఏ విధంగా మనం క్యాష్ చేస్తాం అన్నది మనం చూసుకోవాలి. దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు ఏదో ఒక చార్ట్ కూడా చూపిస్తాను. నిఫ్టీ ఏదైతే 24,300 పిఈని మనం అంటే మార్కెట్ పడటం కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఏ విధంగా చేయాలన్న దాంట్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తాను క్లియర్గా. ఏదైతే 24,300 పిఈని మనం ఎందుకు సెలెక్ట్ చేసాము అంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయడంలో కూడా మార్కెట్లో మనకి యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగపడుతుంది. చేసే స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేయడంలో మన సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. అది దాన్ని మనం కన్సాలిడేషన్ అయిన తర్వాత 955 దగ్గర మనం ఎక్కడి నుంచి మనకు టేక్ ఆఫ్ అవుతుందో చూసి అక్కడి నుంచి మనం 300 దగ్గర నుంచి 400 వరకు కూడా 100 పాయింట్స్ మనం క్యాష్ చేయడం జరిగింది ఆప్షన్స్లో. అంటే అంతా నేను ఇక్కడ మీకు చార్ట్ క్లియర్గా చూపిస్తున్నాను. దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాం. టెక్నికల్స్ మీద పూర్తిగా గ్రిప్ సాధించిన రోజున ఖచ్చితంగా మీరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వన్ ప్రోడక్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్. ఏదైతే మీరు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏదైనా సరే దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు పర్ఫెక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడ్ చేయడం అన్నది ఒక విధంగా చూసుకుంటే వెరీ బిగ్ టాస్క్. మీకు ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ని మీరు కరెక్ట్గా తీసుకోలేరు. కరెక్ట్గా తీసుకున్న తర్వాత కూడా దాని ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా మీకు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న తర్వాత 5 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో మార్కెట్లో మీ యొక్క ట్రేడ్ని కంప్లీట్ చేయగలగాలి. అటువంటి విధంగా మీరు ప్రిపేర్ అవుతేనే మీకు దీంట్లో ప్రీమియం కరిగిపోకుండా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్కి వచ్చేటప్పటికి మార్కెట్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఈ రోజున నేను స్టాక్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి 2 స్టాక్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి యాక్సిస్ బ్యాంక్. ఏదైతే యాక్సిస్ బ్యాంక్ 1300 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఏదైతే కరెక్షన్ తీసుకుంటుందో అది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి కరెక్షన్ తీసుకుంటుందో అక్కడి నుంచి మార్కెట్లో పిఈని తీసుకుంటే అక్కడ మనకి టేక్ ఆఫ్ అవుతున్న క్రమం చూసుకుంటే 23 రూపాయల దగ్గర నుంచి 33 రూపాయల వరకు మనకి జస్ట్ ఒక 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వచ్చినా సరే సరిపోతుంది. ఈ 10 రూపాయల స్ట్రెచ్ని ఏ విధంగా మనం క్యాష్ చేసామన్నది ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఇండెక్స్ చేసినా స్టాక్స్ చేసినా వన్ ట్రేడ్ సఫిషియెంట్ అన్నట్టుగా చేసినా సరే అద్భుతంగా వస్తుంది. కానీ స్టాక్ సెలెక్షన్ కూడా మీకు మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉన్నా సరే మాకు సెలెక్షన్ ఆఫ్ స్టాక్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఈ ట్రేడింగ్ దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ స్టాక్ ఈ రోజున పోలీక్యాప్ కూడా ఏదైతే మనకి 8,200 దగ్గర నుంచి మనకి మార్కెట్ ఏదైతే కరెక్షన్ జరుగుతుందో 8,150 దగ్గర నుంచి కంటే 8,200 పిఈని మనం సెలెక్ట్ చేసుకుని ఎగ్జాక్ట్గా మనకి అక్కడ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి మనం 350 దగ్గర నుంచి 650 వరకు కూడా 300 పాయింట్స్ ఒక స్ట్రెచ్ నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. చార్ట్లో మీరు క్లియర్గా చూడవచ్చు. ఏదైనా చెప్పే మనం మార్కెట్లో ఎగ్జాక్ట్గా టేక్ ఆఫ్ను కానీ ఐడెంటిఫై చేయగలిగితేనే ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి. లేకపోతే మీరు అక్కడి నుంచి ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది. అందుకనే నేర్చుకోకుండా మాత్రం ట్రేడ్ చేస్తే మాత్రం ఎప్పుడన్నా 1 or 2 టైమ్స్ వేగ్గా మీకు ప్రాఫిట్ వచ్చినా ఎక్కువసార్లు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు దీని మీద టెక్నికల్స్ మీద అంత అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ వైపు ఉండండి. ట్రేడింగ్ వైపు ఉంటే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ నేను స్టాక్స్లో ప్రాఫిటబుల్గా మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లేకపోతే గ్యాప్ అప్లోనో లేకపోతే మార్కెట్లో జంప్ అయిన స్టాక్స్ చాలా ఉండొచ్చు. కానీ మన ట్రేడింగ్కి అనుకూలమైన స్టాక్స్ని ఏ విధంగా క్యాచ్ చేయాలని నేను ఇక్కడ చూపిస్తాను. లారస్ ల్యాబ్ ఏదైతే మనకి 1040 దగ్గర నుంచి మనకి ఆ పిఈని అదే మన ఆ కాల్ తీసుకుని మనకి అది ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతుందో చూసుకుని అక్కడి నుంచి 35 నుంచి 45 వరకు కూడా
మనం ఒక స్ట్రెచ్లోనే మన ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఆ చార్ట్ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. టెక్నికల్స్ మీద పట్టుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మన అప్ ట్రెండ్లో స్టాక్ని ఏదైతే ఐడెంటిఫై చేసి అప్ ట్రెండ్లో కూడా మనం క్యాష్ చేయడానికి ఇదే మనకి ప్రూఫ్. అదేవిధంగా లారస్ ల్యాబ్తో పాటుగా ఏదైతే అరవిందో ఫార్మా, మనం నిన్న కూడా చెప్పుకున్న అరవిందో ఫార్మా ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అయిందో అదే అరవిందో ఫార్మాలో మనం ఈ రోజున మళ్ళీ ఏదైతే 1310 దగ్గర నుంచి మనకి ఏదైతే మనకు మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుందో ఆ 1300 దగ్గర నుంచి 1300, 1310 ఆ కాల్ని మనం తీసుకుంటే మనకి అది కూడా 33 రూపీస్, 40 రూపీస్, 41 రూపీస్, లేదా ఇలా 32 రూపీస్ దగ్గర నుంచి ఇలా మనకి ఏంటంటే ఒక 5 నుంచి 8 రూపాయలు ప్రాఫిట్ మనం ఈ విధంగా తీయచ్చు. అంటే మార్కెట్లో ఏదైతే ట్రెండ్ ఉన్నదో ఆ ట్రెండ్ని ఫాలో అయితే మంచి డబ్బులు వస్తాయి. కానీ స్టాక్ హెజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. మీకు టెక్నికల్స్ మీద అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కానీ ఉంటే మీరు మార్కెట్లో ఏ స్టాక్నైనా సరే ఆ స్టాక్ యొక్క డైరెక్షన్ తగ్గట్టుగానే వెళ్తాం తప్ప మార్కెట్కు సంబంధం లేదు. కానీ మనకి ఇండెక్స్ చేస్తే మాత్రం ఇండెక్స్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా అటువైపే డ్రైవ్ అవుతాయి, తొందరగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ట్రెండ్ అని ఫాలో అవుతాయి. ఎస్, స్టాక్ మాత్రం ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడింగ్ అన్నది టెక్నికల్స్ మీద, ప్లస్ ఇట్స్ నాట్ ఎ హోల్ డే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీ ట్రేడ్ క్లోజ్ చేసేంత నాలెడ్జ్ మీకు సంపాదించగలిగితేనే ఈ మార్కెట్లో డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా సరైన మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు ట్రేడ్ చేయాలనే మంచి కాంక్ష ఉండి మీరు బాగా ప్యాషనేట్ అయి ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఒక సిస్టమేటిక్ అప్రోచ్, ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ ఉంటే దీంట్లో మార్కెట్లో డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.